ఎవరిని బాబు గారినే వేసారు. బట్ దానికి ఇప్పటి వరకు కూడా ఒక చైర్మన్ నియమించలేకపోయారు. జగన్కి న్యూస్ పేపరు న్యూస్ ఛానల్ లేదు అంటే, చంద్రబాబుకి ఆ మీడియా పనిచేస్తుంది, చంద్రబాబుకి ఈ మీడియా పనిచేస్తుంది, నాకంటూ మీడియా హౌసే లేదు. వినేవాడు ఎర్రి పుష్పమైతే చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ప్రభుత్వాన్ని నడపట్లేదు, ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీకి నువ్వు కార్యకర్త అంతే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 11 నెలల్లో 19,000 కిలోమీటర్లు రోడ్లు పోసారు. కనీసం అదన్నా చెప్పుకోగలిగారా మీరు? అది ప్రభుత్వం వేసింది. ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే కదా, అదే చెప్పుకోగలిగారా? అది గవర్నమెంట్కు తెలియాలండి. గవర్నమెంట్ ఏంటి, గవర్నమెంట్ కంటే సార్ నేను తెలుగుదేశం పార్టీ వేరు, తెలుగుదేశం పార్టీ వేరు, గవర్నమెంట్ వేరు అనుకోండి. ఎందుకంటే కార్యకర్తలు కానీ లేదంటే ప్రజలు కానీ గవర్నమెంట్ని సపరేట్గాను తెలుగుదేశం పార్టీ సపరేట్గా వచ్చు. అది చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ తెలుగుదేశం అంతే. కానీ నార్మల్ విషయం, నార్మల్ పర్సన్స్కి ఏ రిక్షా ఓడే కానీ ఒక ఆటో డ్రైవర్ కానీ ఇంకొకటి ఏమన్నా ఆ తెలుగుదేశం పార్టీ అంతవరకే మాట్లాడతారు. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇప్పుడు 19,000 కిలోమీటర్లు మీ కూటమి ప్రభుత్వం రోడ్లు వేసింది ఇప్పటిదాకా 9 నెలల్లో అని మీరు అంటున్నారు. అవును. ఇంకా మాట కూడా ఏమన్నారంటే తెలుగుదేశం పార్టీనే కదా ప్రభుత్వం అంటే అన్నారు. అవును, అది నిజమే, ఇది నిజమే. కానీ ప్రభుత్వ వ్యవస్థ వేరు, పార్టీల వ్యవస్థ వేరు. ఓకేనా? ప్రభుత్వానికంటూ ఒక డిజిటల్ కార్పొరేషన్ అనేటటువంటి వ్యవస్థ ఉంది. దాని పనేంటి? ప్రభుత్వం ఏదైతే మంచి కార్యక్రమాలు చేస్తుందో దాన్ని ప్రజలకు చేర్చేటటువంటి పని చేసేదే డిజిటల్ వ్యవస్థ. బట్ దానికి ఇప్పటి వరకు కూడా ఒక చైర్మన్ నియమించలేకపోయారే దాదాపు 11 నెలలు. ఓ పని చేయండి, మీరు సచివాలయంలో బ్లాక్ 1లో చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఆయన పోయి అడగండి. ఇంకా నన్ను అడిగితే నేనేం చేయమంటారు? ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎందుకు అలా కాదండి, నాకున్న పరిధులు నాకు తెలుస్తాయి. నాకు పరిధిని మించి నన్ను అడిగితే ఇంకా మనకేం తెలుస్తుంది? సరే సార్, ఇప్పుడు కార్పొరేషన్లకు చైర్మన్లో ఎందుకు పెట్టలేదంటే నా సమాధానం ఏంటంటే సింపుల్గా సచివాలయంలో బ్లాక్ 1లో చంద్రబాబు నాయుడు ఉంటాడు ముఖ్యమంత్రి, పోయి అడుగుపో అంతే అంటారు. ఇంకంతకు మించి నన్ను ఏమడగమంటారు? ఇప్పుడు నన్ను ఏమన్నా కానీ చంద్రబాబు ఎందుకు పెట్టలేదు నువ్వు అని అడగమంటారా? మా నాయకుడిని మేము అట్లా అడగలేంగా. ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైతే పెడతాడు, కష్టమైతే గమని ఉంటాడు. బట్ తెలుగుదేశం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంది. కార్యకర్తను డైరెక్ట్గా చంద్రబాబుని కలవగలడు, మాట్లాడగలడు, ఆఫ్ కోర్స్ ప్రశ్నించగలడు కూడా, ఆఫ్ కోర్స్. బట్ వేరే ఏ పార్టీలోని, భారతదేశంలో ఉన్న పార్టీలే కాదు దాదాపు ప్రపంచంలోని ఏ పార్టీలో కూడా అటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కడ లేదు. అది కొంచెం శృతిమించిందిలేండి ఈసారి, ఇంకా దాని గురించి ఎందుకు అంతేనంటారా? సరే, రీసెంట్గా ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ మీద నిప్పులు అసలు చెప్పలేని విధంగా మాట్లాడిన వ్యక్తి సోషల్ మీడియాలో ఎవడు? ఆడ ఇప్పల రవీంద్రారెడ్డి కదా, ఆయన నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. ఓకే. దీనిని వైసీపీ సోషల్ మీడియా దాదాపు కార్యకర్తలను విడగొట్టే విధంగా కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది. ఓకే, ఏమని పెట్టారు? దాదాపు అదిగో నారా లోకేషే వెళ్ళాడు, కత్తికి లేనిది కందకు దీనికి సామెతలు వాడారా? సామెతలు వాడుతూ. సో దాదాపు వాళ్ళు వైసీపీ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాదాపు విడగొట్టడమో, లేదా జనసేన విడగొడదామనో, లేదా కుర్రీలు వాళ్ళకి కూటమి పార్టీలో కుర్రీలు పెడదామనో, లేదంటే ఇక 24 గుట్లు ఏదైనా సరే గుడ్డ కాల్చి మొహం మీద వేద్దామనో, ఈ పనుల మీదే వాళ్ళు ఉంటున్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ మీడియా విభాగం కానీ, వక్తలు కానీ, సోషల్ మీడియా కానీ దాదాపు ఒక 10% రిప్లైస్ కూడా ఉండట్లేదు. ఇప్పుడు ఇప్పల రవీంద్రారెడ్డి గారు మాట్లాడిన మాటలకు కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ స్పోక్ పర్సన్స్ వచ్చి మాట్లాడే అంత స్థాయి వాడిది కాదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ ఇప్పల రవీందర్ రెడ్డి అనేవాడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా వాడు ఏం వాగాడనేది పక్కన పెడితే, నిన్న నారా లోకేష్ను కలిసింది వాడు ఒక ఇండివిజువల్ పర్సన్గా అయితే కాదు. ఖచ్చితంగా కాదు. అతను కలిసింది, అతను ఏ సంస్థకైతే పనిచేస్తూ ఉన్నాడో సిస్కో అనే కంపెనీకి, ఆ కంపెనీ
తరఫున ఒకానొక ప్రతినిధిగా అతను వెళ్ళాడు అంతే. అతనేమి డైరెక్ట్గా లోకేష్ గారి అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్గా వెళ్ళి కలవలేదు. ఓకేనా, మీరన్నట్టు వాడు ఇండివిజువల్గా ఒక పర్సన్గా వెళ్ళి కలిసి ఉంటే డెఫినెట్గా లోకేష్ గారిది తప్పే. ఓకేనా, అతను ఒక సంస్థ ద్వారా ఆ సంస్థ ప్రతినిధుల గుంపులో అతను ఒకడు. ఇంకొకటి, ఇంటెలిజెన్స్ విభాగం చూసుకోవాలి కదా అంటే ఇంటెలిజెన్స్కి ఏం పీకే పని లేదా? ఎవడోడు ఫేస్బుక్లో ఏం పోస్టులు పెడుతున్నాడు, ఎవడో ట్విట్టర్లో ఏం సొల్లు వాగుతున్నాడు, ఇదే పనే. ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుంది? రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? సమాజంలో ఏం జరుగుతుంది? శాంతి భద్రతలు ఎట్లున్నాయి? ఇట్లాంటివి చూసుకుంటారు. కానీ ఆడేం పోస్ట్ పెట్టాడు, ఈడేం పోస్ట్ పెట్టాడు, ఏం పీకే పని లేదా వాళ్ళకు? చెప్పండి. మీకు ఇప్పుడు ఇంటెలిజెన్స్ విభాగం మరి ఫేస్బుక్లో కూడా పోస్టులు చూసి అంత స్థాయికి వచ్చిందే? అంత ఖాళీగా ఉండారా జనాలు? ఏదైనా పని పాట చేసుకోండి. బట్ ప్రజలకు తొందరగా చేరేది ఈ సోషల్ మీడియా అండి. నేను అదే చెప్తాను, దానిని తెలుగుదేశం పార్టీ సరైన రీతిలో ఉపయోగించుకోవట్లేదనేది నా భావన. ఇప్పుడు ఆ లెక్కన చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులుగా ఎన్నికైనటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇప్పటికీ వైసీపీ కార్యకర్తలుగా పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఏం చేద్దామంటారు? ఇంటెలిజెన్స్ వాళ్ళందరినీ తీసేయమంటారా? ఇట్లా అందరినీ తీసుకుంటా పోతే వ్యవస్థ నడిపేదేవుడు ఎవరితో నడపాలా? వ్యవస్థనే నడపలేం. ఏమన్నా మాట్లాడితే ఆ ఐఏఎస్ అట్లా, ఈ ఐపీఎస్ ఇట్లా, అప్పుడు జగన్కి అట్లా ఊడియం చేశారు, ఇట్లా ఊడియం చేశారంటే నీ అమ్మగోళ. మనకున్న వ్యవస్థ, ఇప్పుడు మనకున్న ఐపీఎస్లు ఐఏఎస్లు స్ట్రెంగ్త్ ఎంతబ్బా? ఆల్రెడీ తక్కువ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్కి. ఉన్న వాళ్ళతో వ్యవస్థను నడిపించుకోవాలా. వాడొద్దు ఈడొద్దు వాడొద్దు ఈడొద్దు అంటే నువ్వు వచ్చి పని చేయరా పోనీ? నీకు అంత తెలియతే అట్లా ఉంటే గాడిది పని గాడిది చేయాలా, కుక్క పని కుక్క చేయాలా, గుర్రం పని గుర్రం చేయాలా. నీ పని ఏంది? నువ్వు ఒక కార్యకర్తవు. అసలు నువ్వు కార్యకర్తగా ఉండి నువ్వు పీకాల్సిన పని ఏంది? నీ ప్రభుత్వం ఏది? నీ ప్రభుత్వమనే అంటాను నేను, ఎందుకంటే నువ్వు తెచ్చుకున్నావు ఆ ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా నీ ప్రభుత్వం ప్రజలకు ఏం హామీలు ఇచ్చింది, ఏవేవి నెరవేరుస్తూ ఉంది, దాన్ని ఇంటింటికి ప్రచారం చేయాల్సింది నువ్వు. అవును. నీ ప్రభుత్వం ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేసింది, దాన్ని ప్రజలకు చూపించాల్సింది నువ్వు. నీ ప్రభుత్వం ఎంతమంది లబ్ధిదారులకు పథకాలు ఇచ్చింది, అది చెప్పాల్సింది నువ్వు. ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది, అది చెప్పాల్సింది నువ్వు. నీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చింది, చెప్పాల్సింది నువ్వు. నీ ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చింది, చెప్పాల్సింది నువ్వు. అయ్యే నువ్వు పీకాల్సిన పని నువ్వు వదిలిపెట్టేసి గాలికి పక్కన పెట్టేసి పెద్ద బొకడా కాని మాదిరిగా ఏదేదో మాట్లాడితే, కార్యకర్తగా ఫస్ట్ నీ పని నువ్వు చెయ్యి. ప్రతి కార్యకర్తకు చెప్పింది, నా తోటి కార్యకర్తలకే చెప్తున్నాను నేను. కార్యకర్తగా నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి సవ్యంగా. నీకెందుకు దానితో ఆ ఐపీఎస్ వద్దు, ఈ ఐఏఎస్ వద్దు. నువ్వు నీ పని ఏంటి? నువ్వు కార్యకర్తవు అంతే. ఓకే, నువ్వు ప్రభుత్వాన్ని నడపట్లేదు, ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీకి నువ్వు కార్యకర్తవు అంతే. కార్యకర్తలకు ఇదే సందేశం అంతే. ఓకే, ప్రభుత్వంలో నీ జోక్యం ఏంటాయి? నీ జోక్యం ఎంతవరకు ఉంటే నీ పార్టీ వరకే ఉండాలి, ప్రభుత్వంలో నీ జోక్యం ఉండకూడదు. సరే సార్, ఇప్పుడు చంద్రబాబు గారు ఏపీఐఐసి అని ఒక సంస్థను అప్పుడు స్థాపించారు. ప్రభుత్వానికి సంబంధించి నిపుణులకు నైపుణ్యాన్ని అందించేటట్టు, వాళ్ళకి జాబులు ఇచ్చేటట్టు, స్కిల్ డెవలప్మెంట్. ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో లాస్ట్ ఇయర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు లోపలేశారు. ఎవరిని? బాబు గారినే వేశారు. అవునా? వేశారు కదా. బట్ ఆ స్కిల్ డెవలప్మెంట్లో అప్పుడు పోయినసారి, బట్ పార్లమెంట్లో రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం
ఆ స్కిల్ డెవలప్మెంట్లో దాదాపు 20,000 ఉద్యోగాలు వచ్చినాయి. గత 5 ఏళ్లలో కూడా జగన్ హయాంలో కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ వల్ల వచ్చింది అని చెప్పి జరిగింది. పార్లమెంట్లో ఇచ్చారు నివేదిక. దీన్ని ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్ళగలిగారు మీరు? నేను అదే కదా చెప్తుంది. ఒక పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలను, ఒక పార్టీ చేసినటువంటి చట్టాలను, ఒక పార్టీ చేసినటువంటి మంచి పనులను ప్రచారం చేయాల్సింది దేవుడు దాదాపు కార్యకర్తే చేయాలా. కార్యకర్త అని పేరెందుకు పెట్టుకున్నావు నువ్వు? ప్రతి కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహించేవాడు కార్యకర్త. మీరేమో వైసీపీ ఏమో సోషల్ మీడియా, పెయిడ్ సోషల్ మీడియా పెట్టుకుంది, టీములు పెట్టుకుంది. అవునబ్బా, వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఎందుకు పెట్టుకోదు? పెట్టుకోలేదంటే ఎందుకు పెట్టుకోదంటే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మా పార్టీ నాయకులు గత 3 దశాబ్దాలుగా అడుక్కుంటున్నారు. అయ్యా అటువైపు ఒకడు ముఖ్యమంత్రి అవ్వంగానే సంవత్సరం లోపలనే ఒక పేపర్ పెట్టుకున్నాడు, ఒక టీవీ పెట్టుకున్నాడు. మనం ఆల్రెడీ 20 ఏళ్ళు అయిపోయింది పార్టీ పెట్టుకొని, ఒక న్యూస్ ఛానల్ పెట్టుకుందాం, ఒక సొంతంగా పేపర్ పెట్టుకుందాం అని చెప్పేసి అడుగుతానే ఉన్నారు. ఆ క్వశ్చన్ అడగడం మొదలుపెట్టి కూడా ఇప్పుడు 3 దశాబ్దాలు అయిపోయింది, అంటే 30 ఏళ్ళు అయిపోయింది. ఏది తెలుగుదేశం పార్టీ? తెలుగుదేశం పార్టీకి న్యూస్ ఛానల్ ఉందా? లేదు. తెలుగుదేశం పార్టీకి న్యూస్ పేపర్ ఉందా? పాపం జగన్ కూడా లేదంటండి. ఆయన కూడా చెప్తుంటాడు నాకు ఏమీ లేవని. అంటే ఇప్పుడు జగన్కి న్యూస్ పేపరు, న్యూస్ ఛానల్ లేదు అంటే మీడియా లేదు అంటాడు. ఎందుకు లేదు మరి? సాక్షి ఎవరిది? సాక్షి ఎవరిది? వాళ్ళ ఆవిడది. అంటే పెళ్ళానికి మొగుడికి సంబంధం లేదా? తెలియదండి. ఆయన మాత్రం నాకైతే ఏదీ లేదని చెప్తాడు. ఏంటి ఇడిపోయారా వాళ్ళిద్దరు? విడాకులు తీసుకున్నారా? తెలియదు సార్. అడుగుతా. ఇప్పుడు నా వైహాటంగా ప్రజలందరి మధ్యలోనే చంద్రబాబుకి ఆ మీడియా పనిచేస్తుంది, చంద్రబాబుకి ఈ మీడియా పనిచేస్తుంది, నాకంటూ మీడియా హౌసే లేదు అని చెప్పుకుంటూ తిరుగుతారు. ఒక్కసారి కదా సార్, 10 సార్లు చెప్పడం. అదే నేను చెప్తున్నా కదా, వినేవాడు ఎర్రి పుష్పమైతే చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి. వినేవాడు రెడీగా ఉండాలి, కానీ పంది కూడా ఇంగ్లీష్లో రామాయణం చెప్తుంది.